కూడని ఆలోచనలు వచ్చిన, కూడని భయాలు ఏర్పడ్డా, శత్రుబాధలు ఏర్పడినా, ఎవరి ద్వారా మనకు అపాయం ఉందనుకున్నా, మన ద్వారా ఇంకొకరికి ఏమైనా అపకారం ఉందని అనిపిస్తున్నా, వీటి నుండి వారిని రక్షించడానికి ఈ దీంట్లో ఉండేటువంటి ఇప్పుడు చివరి శ్లోకం ఏదైతే గర్జంతం గర్జయంతమని ఆ శ్లోకాన్ని ఎక్కువ సార్లు జపం చేయడం వల్ల అభీష్టం నెరవేరడంతో పాటు భగవంతుడు మన ఇంట నిత్య నివాసం చేసి రక్షిస్తాడని మనకి పెద్దలు చెప్తుంటారు. ఈ చివరి శ్లోకాన్ని అందరూ చక్కగా అందరి గణించండి. నమస్కారం ఎదురు పెడుతూ చెప్పండి. ఓం లక్ష్మీ నృసింహ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే పరబ్రహ్మణే నమః. గర్జంతం గర్జయంతం నిజభుజ పదలం స్ఫోరయంతం అనంతం రూప్యంతం రూపయంతం దివిభురి ద్వితీయం క్షేమయంతం క్షిబంతం గ్రంథంతం గ్రంథయంతం దిశి దిశి సరళం సంహరంతం హరంతం వీక్షంతం వీక్షంతం ఘూర్మయంతం కూర్మయంతం శతకిరణ శతకిరణ దివ్యసింహం దివ్యసింహం నమామి. నమామి. కేవలంగా దానికి తోడు ఒక లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. లక్ష్మీ అమ్మవారు నరసింహస్వామితో పాటు వారి పరివారంలో గరుత్మంతుడు ఉన్నాడు, ఆయనతో పాటు అనంతుడు ఉన్నాడు. అందరినీ స్తుతి చేయడం అనేది ఆనవాయితీ. అందులో ఇప్పుడు అనంతుడు ఒక శ్లోకం చెప్తాను, ఒకే ఒక శ్లోకం చెప్పండి. వందే వందే అనంతం అనంతం ఉదాభాంతం పురాభాంతం రుచా శ్వేతం సురార్చితం హరిపాదాభ్య శరణం తదేయ అస్య అబ్జ పోషణం పోషణం. అనంతాయ నమః. అనంతాయ నమః. ఈ శ్లోకం చదువుకొని ప్రార్థన చేసుకున్న వారికి సర్పదోష నివృత్తి జరుగుతుంది. జాతక రీత్యా ఉండే సర్పదోష ప్రభావాన్ని కూడా పోతాయి. తర్వాత కుంకుమ కుంకుమ అంకిత అంకిత వర్ణాయ వర్ణాయ కుందేందు కుందేందు ధవళాయక ధవళాయక విష్ణువాహ విష్ణువాహ నమస్తుభ్యం నమస్తుభ్యం పక్షిరాజాయ పక్షిరాజాయ తే నమః. తే నమః. ఓం ఓం శ్రీమన్మహా శ్రీమన్మహా గరుడాయ నమః. గరుడాయ నమః. సర్వవేద సర్వవేద గృహన్నీడ సమారూఢాయ సాక్షిణే సమవేద స్వరూపాయ గరుడాయ నమో నమః. గరుడాయ నమో నమః. శ్రీమన్మహా గరుడాయ నమో నమః. ఓం లక్ష్మీ నృసింహ భగవానే. ఓం లక్ష్మీ నృసింహ భగవానే. పరం విష్ణు ప్రవర్ధత. ఓం యజ్ఞ భగవానికి. గోల్జీయ స్వామి మహారాజకి. చివరిగా మనం ఇంత కార్యక్రమం ఏదైనా నిర్వహించుకుంటున్నామంటే దానికి మన పెద్దల కృపా కటాక్షం. ఏదైనా పూర్వజన్మ సుకృతం ఉంది అంటే
మనం భగవత్ సన్నిధిలో కూర్చొని నామాన్ని ధ్యానం చేస్తున్నామంటే దానికి మన తల్లిదండ్రులు చేసిన వ్యవసాయం అంటే వాళ్ళ యొక్క ధర్మ ప్రవృత్తి మన పెద్దలు చేసినటువంటి ఆచార వ్యవహారం ఏదైతుందో అది మనం రక్షిస్తుంది. వాళ్ళకంటే కూడా మనకి ఇహలోకంలో ప్రత్యక్ష దేవాలు ఇద్దరు తల్లిదండ్రులు, అలాగే ఆచార్యులు. వారి యొక్క కృపాకటాక్షం చేత ఇదంతా మనం కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం, శబ్దవాంగ్మయాన్ని వినగలుగుతున్నాం. చివరిగా మరి ఇంత ఉపకారం చేసి మనకి ఉపకారం చేసినటువంటి ఆచార్యుని స్మరిస్తూ కూడా ఏదైనా మనం కైకర్యం చేయాలి కదా. అంచేత మనకి వేద ప్రమాణంలో ఎత్తులను నిర్దేశిస్తూ ఒక 2 రుక్కులు ఉన్నవి. ఆ 2 రుక్కులు ఒకసారి సహకారం చేసి మన ఆచార్య స్మరణ చేసుకొని పూర్తి చేద్దాం. అస్మద్గురుభ్యో నమః. ఆశ్యవాన్వయ సంజాతం నారాయణ పరాశ్రితం శ్రీమన్నారాయణం వందే విదేశ్వర శ్రియాయుషం ఆశ్విరే స్వాధినే కృష్ణే రమో గురుముఖ వత్సరే ఆవిర్భూతం గురుం వందే శ్రీమన్నారాయణం యతిం నారాయణార్య యతిశేఖర పారపద్మం గోపాలదేశిక పరాత్త సమస్తబోధం శ్రీజానకేశ ఇప్పుడు పూర్ణావతి 2 పట్టుకోవడం కష్టం. మీరు పట్టుకోవాల్సి వస్తుంది కొంచెం. 2 కష్టం. నా ఎట్లా బ్యాటరీ అయిపోతుంది, నేను తీసుకుంటాను అండి. ఇక్కడనే ఉంటాను, ఎక్కడ పోను. పూర్ణావతి చాలా సంతోషం. మీ అందరి యొక్క సహాయ సహకారం, మీ యొక్క సహకారం చేత ఈ కార్యక్రమాన్ని కొంతవరకు పూర్తి చేయగలిగినాం. చాలా ముఖ్యమైన ఘటన తర్వాత ఉన్నది. ఇన్ని కార్యక్రమానికి అందరికీ కార్యక్రమైనటువంటి మనకి వెనుక ఉంది ఆచార్య పురుషులందరూ ఉన్నారు కనుక వేద పురుషులందరినీ ఇప్పుడు మనం అజ్ఞారాధన చేసాం, కుంభారాధన చేసాం, మండలారాధన చేసాం, దింబారాధన చేసాం. ఇక్కడ వచ్చి ఉన్నటువంటి తర్వాత ఉండేటువంటి ఒక ఆరాధన మనకి పాంచరాత్రం కనుక ప్రమాణం 5 రకాల ఆరాధన. ఇక చతుస్థానార్థం ఆగమం. వచ్చినటువంటి విప్రులందరూ కూడా వేద విధులు, ఆగమ విధులు, శాస్త్ర విధులు. ఇక్కడ పక్కన ఉండేటువంటి సిరిసిల్ల
పట్టణం ఉంది కదా, ఆ సిరిసిల్లాలో ఉండేటువంటి విద్వాంసులు వేయించేశారు. ఇక్కడ ఉండేటువంటి కొంతమంది పెద్దవాళ్ళు కూడా వేయించేశారు. అంచేత అందరినీ మనం సత్కరించుకోవడం మన మర్యాద. సుదూర ప్రాంతం నుంచి వచ్చి మనం తరించడానికి వచ్చినటువంటి పెద్దల్ని వేద విద్వాంసులందరినీ తరింప చేసుకోవడం మన ఆనవాయితీ కనుక ఇక్కడ పూర్ణావతి కాగానే మొట్టమొదటి ఆచార్య సంభావన వాళ్ళందరికీ సమర్పించుకొని తర్వాత ప్రకారం తీర్థగోష్ఠి కూడా మనం చేసుకోవడం మర్యాద. అలా చేసుకోవడం వల్ల ఆరాధన పూర్తి అవుతుంది. వేద విధుల ఆరాధన వల్లనే మనకి పరిసమాపన అవుతుంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు కొద్దిసేపట్లో పూర్ణావతి.